వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రోమోలో ఏం జరిగిందంటే హాల్‌లో అందరూ ఉంటారనమాట. ఇక ఉషాని ప్రేమించిన అబ్బాయి అందరూ ఉంటారు. అయితే ఇంకేంటి ఆలస్యం, ఈ అబ్బాయి ప్రేమించుకున్నారని తేలిపోయింది కదా! ఇంకెందుకు ఉంచేది అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు పల్లవి హోల్డ్ ఆన్ సిస్టర్, ఒక్క నిమిషం మనం షార్ట్ ఫిల్మ్ చూద్దాము అని చెప్పి అనగానే షార్ట్ ఫిల్మా అని చెప్పి షాకింగ్‌లో అక్షిత అటు చందు చూస్తూ ఉంటారు. జస్ట్ 1 మినిటే షార్ట్ ఫిల్మ్, ఒక్కసారి ఇదిగో చంటి ఒకసారి టీవీ ఆన్ చేయి అని చెప్పి అనగానే ఇక చంటి టీవీ ఆన్ చేస్తాడు. జస్ట్ 1 మినిట్ షార్ట్ ఫిల్మ్ చూడండి అని చెప్పి అనగానే ఇక అందరూ చూస్తూ ఉంటారు టీవీ వైపు. ఇక టీవీలో ఏం ప్లే అవుతుందంటే చంటి అలాగే ఇటు ఈ ప్రేమించానని చెప్పి వచ్చిన అబ్బాయి వెంకట్ ఇద్దరు కూర్చుంటారనమాట. ఇక వెంకట్ ఏమో ఇక మరి చంటి డ్రింక్ ఆఫర్ చేస్తాడనుకుంటా, ఇక తాక్కుంటూ మొత్తం అంతా నిజం చెప్పేస్తాడు. ఆ అబ్బాయి వీడియోలో ఏం చెప్తాడంటే, ఈ అమ్మాయి ఉషని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఇప్పుడే చూస్తున్నాను, ఈ అమ్మాయి నా లవర్ ఏంటి, నా లవర్ కాదు, ఈ అమ్మాయిని నాతో పాటు తీసుకెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి ఫేక్ లవర్ లాగా అలా వచ్చాను అంతే అని చెప్పి అలా వీడియోలో చెప్తూ ఉంటాడనమాట. ఇక ఆ వీడియో కాస్త అందరూ చూస్తారు. ఇక అప్పుడు చరణ్, రే దొంగ వెధవా, నిన్ను చూస్తే నీ మొహం చూస్తేనే డౌట్ ఉందిరా, 2 రోజులు ఉంచుకోవడం కరెక్ట్ మంచి పని అయింది, నువ్వేంటనేది మాకు అర్థమయ్యావు అని చెప్పి వాడిని చావుబాత్తు కొడుతూ ఉంటాడనమాట. ఇక ఇటు అక్షిత చందు ఫుల్ టెన్షన్ పడుతూ ఉంటారు. ఈ లోపల పోలీసులకు ఫోన్ చేస్తుందనమాట పల్లవి. పోలీసులు రానే వస్తారు. అరెస్ట్ చేయండి ఈ అబ్బాయిని, అసలు ఈ అబ్బాయి ఎవరో కానీ నా పొలిటికల్ కెరియర్ని పాడు చేయడానికే వచ్చినట్టున్నాడు, నాకు పేరంతా తీసేయాలనుకున్నట్టున్నాడు, నేను మా అబ్బాయి ఎదుగో ఈ అమ్మాయికి ఇద్దరికి పెళ్ళి అనౌన్స్ చేశాక ఈ అబ్బాయి ఎవరో లవర్ అనుకుంటూ వచ్చాడు, ఎవడ్రా నిన్ను పంపించింది అని చెప్పి సుమలత అడుగుతూ ఉంటుంది. ఇక అబ్బాయి ఏమో అటు అక్షిత చందు మొహాలు చూస్తూ ఉంటారు. ఇక మరి వాళ్ళ పేరు చెప్తారా లేదా అనేది చూద్దాం కమింగ్ ఎపిసోడ్లో. ప్రోమోలో ఇక్కడి వరకు ఎన్ని చూపించింది, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.